హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అనుకుంటున్నారా? దాని గురించి మాట్లాడే ముందు మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఎందుకన్నానంటే షర్మిల గారు ఆవిడ జగన్మోహన్ రెడ్డి మరి ఉన్న కోపం ఇంకా ఆవిడకి పోయినట్లేదు. అందుకనే పరిపర విధాల ఆయన ఏదైనా ఒక చిన్న కార్యక్రమం చేయాలన్నా, లేదంటే ఆయన మాట్లాడకపోయినా కూడా ఆయన మీద బాగా అసహనం వ్యక్తం చేస్తూ ఆవిడ బాగా కోపంతో ఉన్నారు. అదేంటి అంటే ఆవిడ ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఆవిడ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు 23, 24 తేదీలలో ఆయన ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్పారు. అయితే రాష్ట్రంలో పలు సమస్యలు ఉన్నాయి. శాసనసభ సమావేశాలు జరుగుతుంటే వదిలేసి వెళ్తారా? పోలవరం సమస్య ఉంది, ప్రత్యేక హోదా సమస్య ఉంది, రైల్వే జోన్ సమస్య ఉంది, తర్వాత స్టీల్ ప్లాంట్ సమస్య ఉంది. ఇవన్నీ పట్టించుకోకుండా ఆయన ఢిల్లీకి ఎట్లా వెళ్తారని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది. అయితే షర్మిల గారు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఎందుకు ఇలా చూస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు? వారి అధికారం కోల్పోయినప్పటి నుంచి ఈ రోజు వరకు గత 50 రోజుల నుంచి వారి కార్యకర్తలు కానీ, వారి మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి అభిమానులు, వారి నాయకుల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు గాను లా అండ్ ఆర్డర్ ఇక్కడ అదుపు తప్పింది. రాష్ట్రంలో ఎంతమందికి చెప్పినా, కోర్టులకు చెప్పినా, ప్రభుత్వానికి చెప్పినా, గవర్నర్ గారికి చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. అలాగని అందుకనే ఇలా వదిలేస్తే మనం మన పార్టీ కార్యకర్తలను కాపాడుకోలేమని చెప్పేసి ఆయన ఢిల్లీలో దేశం దృష్టికి తీసుకెళ్లేలాగా, అలాగే ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా మన సమస్యను చెప్తూ, అలాగే రాష్ట్రపతి గారికి కూడా చెప్పాలని చెప్పేసి ఆయన ధర్నా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఇది ఎప్పుడైతే ఆయన మొదలుపెట్టాడో షర్మిల గారు బయటకు వచ్చేసారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచంలో కానీ కొన్ని ఎక్కడ చూసినా చెల్లెలు అంటే అన్న మంచి కోరుతారు, కానీ షర్మిల లాంటి చెల్లెలు మాత్రం ఎవరి ఉండకూడదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వీడికి ఎందుకు అంత కక్ష, లేకపోతే ఆవిడకి ఏదన్నా పదవికాంక్ష ఉందా, ఆస్తికాంక్ష ఉందా ఏదనేది ఇప్పటికీ కూడా ఆవిడ కక్ష తీరినట్లేదు. అలాగని చెప్పేసి ఆవిడ దేశంలో కాంగ్రెసు, బీజేపీ పోటాపోటీగా వాళ్ళు ప్రతిపక్షంలో వాళ్ళు పోరాడుతూ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం కాంగ్రెసు, బీజేపీ, టీడీపీ 2-3 ఒకటైపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా ఆయన మీద పోటాపోటీ చేస్తూ ఉన్నారు. మరి ఇదేంటో అనేది మరి రాహుల్ గాంధీ గారు గమనిస్తున్నారా లేదా అనేది వారికే తెలియాలి. మరి మోడీ గారు కూడా కాంగ్రెస్ అధ్యక్షురాలు, పిసిసి అధ్యక్షులైనటువంటి షర్మిలతో కలిసి మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా ద్వేషం పెంచుకోవటం ఏందో దేశ ప్రజలకైతే అర్థం కావట్లేదు, రాష్ట్ర ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. మరి ఆవిడ ఏమనుకుంటున్నారో ఏమో అర్థం కాదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బతికి బట్ట కడుతుంది అనుకుంటే అది ఆవిడ భ్రమే. ఏదో ఒకటి మన చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, ఆ తర్వాత అనుకూలమైనటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాకు మంచి జరిగితే బాగుంటుంది తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పోయినా ఆయన పేద ప్రజలకు న్యాయం చేస్తానన్నా కానీ ఆవిడకి నచ్చడం లేదు. ఎలక్షన్ల ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని నిందలు వేశారో అక్కా చెల్లెళ్ళిద్దరూ దేశం మొత్తం చూసింది. కడపలో కొంగు పట్టుకొని వేడుకున్నారు, మాకు ఓటేయండి, మమ్మల్ని గెలిపించండి అని. కడపలో వాళ్ళ పంతం నెగ్గకపోయినప్పటికీ రాష్ట్రంలో మాత్రం వాళ్ళ పంతం నెగ్గించుకొని వాళ్ళ అన్నం దిగిపోవడానికి వాళ్ళ అన్న చెల్లెలు ఇద్దరు సక్సెస్ అయ్యారు. అందులో అయిన తర్వాత అయినా ఆయన పంతాన్ని ఆయన వదిలేకుండా ఆయనని ఇంకా అధపాతాలోనికి మనం ఎలాగ తొక్కాలి అని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు. కానీ వారికి ఏదైనా రాజకీయ భవిష్యత్తు పరంగా కానీ, లేదంటే రాష్ట్రంలో ఇంకేదైనా సమస్యలు ఉన్నాయని కానీ, పలు రకాలమైనటువంటి ఇప్పుడు అధికారంలో ఉన్నది మరి టీడీపీ వారా, జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆవిడకి అర్థం కావట్లేదు. మరి 45 రోజులు అవుతుంది. పేద ప్రజలకు మీరు ఇస్తున్న హామీలు ఏమిటి? ఒక పార్టీ అధ్యక్షురాలుగా వారి కార్యకర్తలు కానీ వారందరూ రోడ్ల మీదకి వచ్చి మరి మీరు ఇచ్చిన హామీలు ఏంటని మరి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎందుకు అడగలేకపోతున్నారు? మీరు పెన్షన్లు కానీ, ఇంకోటి కానీ, తల్లికి వందనం కానీ ఇవన్నీ ఇస్తామన్నారు, మరి ప్రజలను మోసం చేశారు అనేది అవన్నీ ఆవిడకి మనసు పట్టదు. ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేస్తున్నారంటే ఆయన మీద కక్ష పెంచుకొని ఆయనను ఇంకా ఏదో చేయాలని చూస్తున్నారు. కానీ ఇలా చేస్తే ఎప్పటికైనా షర్మిల గారు రాజకీయ భవిష్యత్తు ఉండదు. కక్ష పెంచుకోవడం అనేది ఎప్పటికీ కక్షలాగానే ఉండిపోతుంది. కానీ పేదవాడికి సహాయం చేయాలని చెప్పేసి మనసులో ఉండి పేదవాడిని ఆదుకుంటే మంచిది. కానీ రాజశేఖర రెడ్డి గారు అంటే వైఎస్ అభిమానులంటే ఎంతో పేరుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు పగలగొట్టినప్పుడు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డారో అలాగే వారి అభిమానులంతా అంత బాధపడ్డారు. మరి అభిమానులందరూ అంత బాధపడ్డప్పుడు షర్మిల గారికి మాత్రం ఈ విగ్రహాలన్నీ పగిలిపోయినప్పుడు కనీసం
బయటకు వచ్చి ఒక మాట కూడా ఆవిడ మాట్లాడలేదు. మరి అలా మాట్లాడిన ఆవిడ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి, వారికి జరుగుతున్న అన్యాయాన్ని దేశం దృష్టికి వెళ్ళాలి అంటే మాత్రం అందరికంటే ముందు టీడీపీ వాళ్ళు కూడా ఏదో ఒక సమయంలో చంద్రబాబు నాయుడు కూడా పాపం జగన్మోహన్ రెడ్డి అనుకొని ఉంటారేమో, కానీ షర్మిల గారు మాత్రం అసలు అనుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీ పెట్టి కొన్ని లక్షల మంది ప్రజలను మోసం చేసి, కొన్ని వేల మంది నాయకులను మోసం చేసి, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి, రాత్రికి రాత్రి అక్కడ టప్పా కట్టేసి రేయింబగులు కష్టపడి అధికారం తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయటానికే తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చినట్టున్నారు. అక్కడ రేవంత్ రెడ్డి గారు అసలు అధికారం లేక రావద్దు, ఓటుకునేట్టు కేసు అన్నట్టు అక్కడ మాట్లాడారు. తీరా ఎలక్షన్లో ఆయన గెలిచిన తర్వాత ఆయన పందాన్ని చేసి వారిద్దరే కలిసి పిసిసి అధ్యక్ష పదవి తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష కట్టారు. మరి ఈ కక్ష ఆవిడకి ఎందుకు? అన్న మీద మనం ఎన్ని కష్టాడిపోయినా అన్న సంతోషంగా ఉండాలని కోరుకుంటారు, కానీ ఇలాంటి వ్యక్తులు మాత్రం దేశ ప్రజల్లో కానీ, రాష్ట్ర ప్రజల్లో కానీ, గ్రామ ప్రజల్లో కానీ ఎవరు షర్మిల లాంటి చెల్లెలు మాత్రం ఎవరు ఉండొద్దని చెప్పి వైఎస్ఆర్ అభిమానిగా కూడా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.